హాయ్ హలో నేను ప్రతీక్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. ఇవాల్టి మన షోలో మీకు ఫార్చ్యూన్ కుకీస్ దాంతో పాటు స్పియర్మింట్ టీని పరిచయం చేయబోతున్నాను. మీకు తెలుసా, మనం చిన్నప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ట్రైన్ ఎక్కే ముందు ఫస్ట్ పోయి మనం వెయింగ్ స్కేల్ ఉంటుంది, అక్కడ మన వెయిట్ ఎంతో చూద్దామని ఒక ₹1 కాయిన్ వేసి దాంట్లో వేస్తాము. ఆ వెయిట్తో పాటు మనకి వెనకాల ఇవాళ మన ఫార్చ్యూన్ ఎలా ఉందో, అంటే ఈ జాతకం ఎలా ఉందని ఆ పేపర్లో రాస్తుంటుంది. అలాగే ఈ చైనీస్ ట్రెడిషన్ ఏంటంటే వాళ్ళు ఈ ఫార్చ్యూన్ కుకీస్ చేసి ఆ కుకీస్ లోపల ఈ పేపర్ని పెడతారనమాట. సో అలాంటి ఒక ఫార్చ్యూన్ కుకీస్ ఎలా చేస్తారో, ఆ పేపర్ని వాళ్ళు దాని లోపల ఎలా పెడతారో అది మీకు చూపించబోతున్నాను. సో మనం ఇప్పుడు ఈ బ్యాటర్ రెడీ చేసుకున్నాము. దానికోసం ఎగ్ వైట్ని సెపరేట్ చేసుకున్నాం. దీన్ని ఎగ్ యోక్ని ఇలా సెపరేట్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీంట్లో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేద్దాము. ఇలా వేసి ఇప్పుడు దీన్ని ఒక మంచి సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బ్లెండ్ చేద్దాం. సో బ్లెండ్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఒక బౌల్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం కొంచెం సైడ్ నుంచి చేసుకుందాము. సో దట్ ఆ ఎగ్ వైట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మంచిగా మిక్స్ అవుతుంది. నా దగ్గర ఈ ఎగ్ వైట్ ఇంకా షుగర్ మిక్చర్ ఇలా అయిపోయింది. చూడండి, ఒక మంచి థిక్ క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది దీనికి. ఇందులో ఇప్పుడు వెనిలా ఎసెన్స్ యాడ్ చేద్దాము. ఎందుకంటే ఎగ్ ఉంది కదా, సో ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది పోవడం కోసం మనం వెనిలా ఎసెన్స్ యాడ్ చేద్దాం. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. దీన్ని కూడా దీనిలో బాగా మిక్స్ చేసి ఇందులో ఇప్పుడు మనం ఈ ఫ్లార్ని యాడ్ చేసిన తర్వాత అది మంచి ఒక బ్యాటర్లా అవుతుంది. సో ఈ మైదా పిండిని దీంట్లో ఇలా మిక్స్ చేసేద్దాం. దీంతో పాటు మనం ఈ కుకీస్ కొంచెం ఫ్లేవర్ ఇవ్వడం కోసం మనం డెసికేటెడ్ కోకోనట్ వేద్దాము. అదే మన కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడి కూడా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసేద్దాము. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసి ఒక థిన్ బ్యాటర్లా చేసేసుకుందాం. సో ఓవెన్ని మనం ప్రీహీట్ చేసుకొని పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ కుకీస్ కొంచెం ఈ 3 రింగ్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ఇక్కడ ఈ రౌండ్ లో వేసుకుందాము. సో ఇలా కొంచెం ఇక్కడ పెట్టగానే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అది అయిపోతుంది. సో ఇప్పుడు ఈ బటర్ షీట్ ని మనం తీసేస్తున్నాను. ఇలా మెల్లగా దీన్ని తీసేద్దాము. వావ్, చూడండి, ఒక పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చేసింది. ఇలా రౌండ్ షేప్ మనం నార్మల్ గా వేయాలి అంటే రాదు కదా. ఇప్పుడు దీన్ని మన ప్రీహీట్ అయిన ఓవెన్ లో సూపర్ హాట్ గా అయిన 200 degrees పైన ఉంది ఓవెన్ టెంపరేచర్. ఇప్పుడు దీంట్లో దీన్ని బేక్ చేస్తాను. మ్యాక్స్ 2 to 3 minutes పడుతుంది. సో మన కుకీస్ రెడీ అయిపోయండి. దీన్ని స్ట్రైట్ అవే తీసేద్దాం ఇప్పుడు. సో ఇది వేడిగా ఉన్నప్పుడే మనం దాన్ని రోల్ చేయండి. సో దానికి త్వరగా ఇలా దాన్ని బయటికి తీసేద్దాము. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని మనం జాతకం ఏదైతే రాసామో, జాతకం అంటే ఒక చిన్న మెసేజ్, అది ఈ టైంలో చేయొచ్చు. సో దీన్ని మనం ఇలా ఇక్కడ మధ్యలో ప్లేస్ చేసేద్దాము ఈ పేపర్ని. అండ్ దీన్ని స్ట్రైట్ అవే కొంచెం చల్లారిన తర్వాత అది మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంతే. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ అవే ఇలా రోల్ చేసేసి ఒక సిగార్లా అయిపోతుంది. ఇప్పుడు సేమ్ వే ఇప్పుడు దీన్ని కూడా సో ఈ కుకీస్ని ఇక్కడ చాపింగ్ బోర్డ్ పెట్టాం కదండి, ఒక 5 minutes అలానే వదిలేసాను నేను దాన్ని. అది కూల్ కూడా అయిపోయింది, బాగా క్రిస్పీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను ఇలా
మన ఈ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుంటాను. సో ఈ కుకీస్ ని మనం తినాలంటే ఒక మంచి టీ కావాలి కదా. ఈ స్పియర్మింట్ లో మన స్పియర్మింట్ సిరప్ ఉంటుంది, ఆ సిరప్ వాడుతున్నాము. దానికన్నా ముందు మనం వేడి నీళ్ళు చేసుకోవాలి. సో ఫస్ట్ మన పాట్ ని రెడీ చేసుకుందాము. ఈ డ్రింక్ వచ్చేసి ఎక్కువగా మనం బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి ఒక టీ తాగితే చాలా బాగుంటుందండి. ఈ కోల్డ్ ఏదైతుందో అంత రిలీఫ్గా వచ్చేస్తుంది. మీకు నోస్ అంతా ఇవన్నీ బ్లాక్ అయినప్పుడు ఇలాంటి ఒక టీ తాగండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు మన ఈ వాటర్ రెడీ అయ్యే లోపల మనం ఈ డికాంటర్లో తగినంత మింట్. సో మింట్ని అలా వేస్తే బాగుంటుంది, కానీ క్రష్ చేసి వేసామంటే ఆ మింట్ ఫ్లేవర్ అంతా త్వరగా వచ్చేస్తుంది అండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా ఈ మింట్ని ఇలా, సో ఈ పుదీనాని ఇలా చేతితోని ఇలా క్రష్ చేసేసి మన ఈ డికాంటర్లో ఇలా వేసేద్దాము. అండ్ ఇందులోనే మనం కొంచెం నిమ్మకాయ రసం, ఈ నిమ్మకాయ రసం కూడా దీంట్లో వేస్తాం. సో దీంట్లో నేను మింట్ వేసేసాను, నిమ్మకాయ రసం కూడా వేసేసాను. సో ఈ హాట్ వాటర్ అయితే అయిపోయి వేడి నీళ్ళు కొంచెం షుగర్ కూడా వేసేద్దాం. కొంచెం షుగర్ వేసేసి అందులోనే కొంచెం ఈ స్పియర్మింట్ సిరప్ ఏదైతుందో దాన్ని కూడా వేసేద్దాము. ఆ కలర్ చూడగానే ఎవరికైనా సరే మీరు ఇలాంటి ఒక స్పియర్మింట్ టీ ఇలాంటి ఇచ్చారంటే వాళ్ళు చూడంగానే ఒక డిఫరెంట్ రిఫ్రెషింగ్ అనే ఒక ఆ పదానికి ఒక రైట్ మూమెంట్ అయిపోతుంది. సో వాటర్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది, షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది. నా దగ్గర గ్రీన్ టీ ఉంది, ఈ గ్రీన్ టీ డిప్ని దీంట్లో వేసేద్దాం. ఇలా ఈ గ్రీన్ టీ డిప్ని వేసేసి మన ఈ స్పియర్మింట్ డికాషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ఇలా కలిపేసి, సో ఈ స్పియర్మింట్ డికాషన్ని నేను ఈ డికాంటర్లో వేసేస్తాను. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. కలర్తో పాటు ఈ రిఫ్రెష్మెంట్ అనే ఒక పదానికి ఇది ఒక రైట్ టీ అనొచ్చు. సో ఇది ఈ మింట్ ఫ్లేవర్ అని అలా ఇచ్చేంత వరకు అది అలా పక్కన ఉండని, సో దట్ ఆ మింట్ ఫ్లేవర్ అవుతుందో అంతా దాంట్లో వచ్చేస్తుంది. దాంతోపాటు మనం ఈ గ్రీన్ టీ ఏదైతే వేసామో ఆ టీలోని ఫ్లేవర్ కూడా దీంట్లో బాగా కుదురుతుంది. ఇప్పుడు ఈ టీ బ్యాగ్ని మనం వేయము, కానీ ఆ మింట్తో పాటు ఈ గ్లాస్లో దీన్ని ఇలా పోసేద్దాము. వావ్, కలర్ చూడండి ఎంత బాగుంది. సో మన ఈ స్పియర్మింట్ టీ రెడీ అయిపోయింది. ఈ స్పియర్మింట్ టీతో పాటు ఇవాల్టి నా జాతకం ఏంటో ఈ ఫార్చ్యూన్ కుకీస్ని తెరిచి నేను చూస్తాను. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. సో ఫస్ట్ నేను టేస్ట్ చేసే ముందు నా ఫార్చ్యూన్ ఏంటో నేను చూస్తాను. సో దీన్ని టేస్ట్ చేస్తూ నా ఫార్చ్యూన్ కూడా చూస్తాను. కుకీ అయితే సూపర్గా ఉంది, చాలా లైట్గా ఉంది యాక్చువల్లీ. సో కొంచెం స్వీట్ అండ్ చాలా లైట్గా ఉంది. యూజువల్లీ మన కుకీస్ అంటే కొంచెం డెన్స్గా చాలా కొంచెం హెవీగా ఉంటుంది కదా, ఇది అలా లేదు. సో నా జాతకంలో ఈరోజు ఏం రాసిందో నేను చెప్తాను. సో ఇందులో నా కష్టం నాకు ఫలితాన్ని ఇస్తుంది. ఎస్ అండి, ఇది మనకి ఒక మంచి కుకీ ఫార్చ్యూన్ కుకీని ఇచ్చింది, దాంతోపాటు ఈ స్పియర్మింట్ టీని కూడా ఇచ్చింది. సో ఫస్ట్ మనం ఈ ఫార్చ్యూన్ కుకీస్తో పాటు ఈ స్పియర్మింట్ టీని కూడా టేస్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది అండ్ ఈ స్పియర్మింట్ టీ కూడా టేస్ట్ చేస్తున్నా. వావ్, దీని ఎగ్జాక్ట్ టేస్ట్ ఎలా ఉందో చెప్పాలా? మనం ఫ్రెష్ పుదీనా తీసుకొని ఇలా స్మెల్ చేసినప్పుడు ఎలా అయితే స్మెల్ ఉంటుందో అలాంటి సేమ్ స్మెల్ ఒక టేస్ట్ రూపంలో ఉంది. చాలా బాగుందండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఒక రోజంతా టయర్డ్ అయిన తర్వాత
అండ్ ఒక్క టీ తాగండి, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఫార్చ్యూన్ కుకీస్ తయారు చేసే విధానం: ఒక బౌల్ లో గుడ్డులోని తెల్ల సోనా, క్యాస్టర్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్, మైదా పిండి, ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మధ్యలో రౌండ్ గా కట్ చేసిన బటర్ పేపర్ సిలికాన్ మ్యాట్ పై పెట్టి అందులో పిండి కలిపిన మిశ్రమాన్ని వేసుకోవాలి. బటర్ పేపర్ తీసేసి దీనిని ఓవెన్ లో 200 degrees వద్ద 2 to 3 minutes బేక్ చేసుకుంటే ఫార్చ్యూన్ కుకీస్ రెడీ. స్పియర్మింట్ టీ తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, షుగర్, మింట్ సిరప్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు డికాంటర్ లో పుదీనా, నిమ్మరసం వేసుకొని దానిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసుకొని మరిగిన నీటిని పోసుకుని గ్లాస్ లో సర్వ్ చేసుకుంటే స్పియర్మింట్ టీ రెడీ. చూసారు కదా ఇవాల్టి కాంబినేషన్. రేపు మళ్ళీ మరో మంచి కాంబినేషన్ తో చాయ్ బిస్కెట్ లో మీ ముందుంటాను. మీ ప్రతీక్. సో ఈ చీజ్ సాస్ చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. బనానా ఫ్లేవర్ అనేది చాలా ఒక డిస్టింక్ట్ ఫ్లేవర్. అలాంటి ఒక ఫ్లేవర్లో ఈ కాఫీ యాడ్ అయినప్పుడు ఇంకా బాగుంది.